ఫోన్ ట్యాపింగ్ కేసు కాల్ డైవర్షన్లా రోజుకో మలుపు తిరుగుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసు బీఆర్ఎస్ నేతల మెడకే చుట్టుకునేట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈ కేసుపై రచ్చ జరుగుతున్న సమయంలో కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. ట్యాపింగ్ జరిగితే జరిగి ఉండొచ్చు, ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా అంటూ నోరు జారారు. అంతలోనే నాలిక ఖర్చుకుని దొంగల ఫోన్లని పోలీసులు ట్యాప్ చేస్తారంటూ కవర్ చేసుకున్నారు. ఇప్పటిదాకా దీనిపై మాట్లాడడానికి ఏ బీఆర్ఎస్ నేత కూడా సాహసించలేదు. మరి కేటీఆర్ ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నట్లు? ఎన్నికల వేళ పార్టీని కాపాడుకోవడానికా లేక ఈ కేసులో తనను తాను కాపాడుకోవడానికా? హ్యావ్ ఎ లుక్. తెలంగాణలో కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విస్తృత చర్చ జరుగుతోంది. సస్పెండ్ అయిన ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A1గా ఉన్నారు. విచారణలో ఆయన వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేతల ఆదేశాలతోనే తాను పలువురు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశానని ప్రణీత్రావు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లే కాకుండా సినీ హీరోయిన్లు, బడా వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, దీనిని దందాగా మార్చి వేల కోట్లు దండుకున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలెవరూ నోరెత్తలేదు. అయితే తాజాగా కేటీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ ఒప్పుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు కేటీఆర్. అవును, కొన్ని ఫోన్ కాల్స్ ట్యాప్ అయి ఉంటాయని అంగీకరించారు. అయితే వెంటనే సర్దుకుని ఆ విషయం తనకు తెలియదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేస్తే మాత్రం తప్పేమిటని ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ ఈ విషయాన్నేదో అంతర్జాతీయ కుంభకోణంగా చూపేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అయినా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేయడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు, దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంతర్జాతీయ కుంభకోణం జరిగినట్లు చూస్తున్నారని అన్నారు కేటీఆర్. ఎన్నికల వేళ ప్రజా సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారంటూ లీకులు ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. పెన్షన్లు, రైతు బంధుతో పాటు మరికొన్ని సమస్యలను పక్కదోవ పట్టించేందుకే ఇదంతా చేస్తున్నట్లు చెప్పిన కేటీఆర్, ప్రభుత్వంలో ఉన్నది రేవంత్ రెడ్డే కాబట్టి లీకులు ఆపి చర్యలు తీసుకోవాలని సూచించారు. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, వారికి చేతనైంది చేసుకోవాలని ఫోన్ ట్యాపింగ్ పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలను భయపెట్టాలనుకుంటే అది రేవంత్ భ్రమ అని కేటీఆర్ తెలిపారు. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైనా విచారణ చేయొద్దన్నారా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు తప్పు చేశారు అనే విషయాలను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని, వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరారు. ఇలాంటి వాటికి బీఆర్ఎస్ నేతలెవరూ ఆగం కావద్దని కేటీఆర్ సూచించారు. అయితే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దాని వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని కేటీఆర్ పరోక్షంగా అంగీకరించినట్లయిందని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ను కాపాడుకోవడానికే కేటీఆర్ ఇలాంటి ఎత్తుగడ వేశారని భావిస్తున్నారు.